ఈరోజు బోధనపట్నంలోని స్థానిక పిఆర్టీ భవనంలో ఈరోజు ఏదైతే బీడీఎస్ఎఫ్ బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బోధన్ డివిజన్ కమిటీ నూతన కమిటీని 13 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి బోధన్ డివిజన్ అధ్యక్షుడిగా మహేష్ని, అదేవిధంగా కార్యదర్శిని శ్రీకిరణ్ని, ఉపాధ్యక్షుడు రాహుల్ని, సహాయ కార్యదర్శిని లాజర్ని, అదేవిధంగా కోశాధికారిని శ్రీకిరణ్ని నిర్మిస్తూ ఈ కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఇప్పటి నుంచి ఏదైతే డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తూ ఆ సమస్యలపైన కొట్లాడుతుందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన ముఖ్యంగా ఏదైతే సంక్షేమ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, వాటిపైన పనిచేస్తుందని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 10,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్మెంట్ బకాయిలు ఉన్నాయి. వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకపోగా నిన్న మొన్నటిగాక ఈరోజు శక్తి పాలసీని తీసుకువస్తూ ఉంది. ఆ శక్తి పాలసీని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ బిల్లులు ఉన్నాయో ఆ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఇప్పటికే ట్రంక్ బాక్సులు కానివ్వండి, మౌలిక వసతులు, త్రాగునీటి సమస్య కానివ్వండి, బట్టలు కానివ్వండి, త్వరగా అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా మరుగుదొడ్లు చాలా లేవు. ఇప్పటికే మన స్థానికంగా ఉన్నటువంటి జేసీ స్కూల్లో మరుగుదొడ్లు లేక దాదాపు సుమారు 1500 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ కేవలం దొడ్లు మాత్రం 15 ఉన్నాయి. అది ఏ విధంగా సరిపోతాయని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే సెక్షన్ 9070 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీలని, ఇంటిగ్రేటెడ్ కాలేజీలని, ఏదైతే యంగ్ ఇండియా అని పేరుతోటి కొత్తగా పాలసీని తీసుకువస్తూ దీన్ని మర్చిపోతుందో, దాన్ని తప్పుదోవ పట్టిస్తుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలి. ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు బహుజన విద్యార్థులు. ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో మేము కళాశాలలో స్కాలర్షిప్ మీద చేసుకుంటాని ఈరోజు వేలు రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఆ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి వారి పైన ఎవరైతే ఆ విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారో వారిపైన ఖచ్చితమైనటువంటి విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బహుజన విద్యార్థి ఫెడరేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. నా పేరు సంజయ్ తల్లారే, నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని.